ఈరోజు మీ కొరకు కేటాయించబడినటువంటి పాఠమే దేవుడెవరు. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈరోజు మన పాఠం దేవుడు ఎవరు అనేది మనం ఆలోచిద్దాం. నేటి ప్రపంచంలో మనుషుల గురించి మనం ఆలోచించినప్పుడు సుమారు 800 కోట్ల మంది ప్రజలు ప్రపంచ ప్రజలుగా మనకు కనబడుతున్నారు. అందులో 2 వర్గాలుగా ఈ ప్రపంచ ప్రజలను మనము విభాగించి మనం ఆలోచించవచ్చు. వీళ్ళ గురించి ఒక వర్గం వారు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి అని ఉన్నవారైతే, మరొక వర్గం వారు అసలు దేవుడే లేడని అనుకొని నాస్తికులుగా మారినటువంటి వారు, రెండో వర్గం వారు మనకు కనబడుతూ ఉంటారు. అసలు దేవుడు ఎవరు, ఆ దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి అన్న కనీస జ్ఞానం కూడా ఈరోజు ప్రపంచ ప్రజల్లో చాలామందికి లేదు. తమ కంటికి కనబడేటటువంటి ఈ ప్రకృతిని పూజించేటటువంటి వారు కొంతమంది అయితే, మరికొంతమంది దేవునిగా కొన్ని రూపాలు చేసుకొని కొలిచేటటువంటి వారు కొంతమంది మనకి కనబడుతూ ఉన్నారు. ఈనాటి ప్రపంచాన్ని చూస్తే ఎన్నో మతాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మతాల పేరిట ఎంతోమంది దేవుళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, ముక్కోటి దేవుళ్ళు అనేటటువంటి పదాలు మనకి ఈ ప్రపంచంలో వినబడుతూ ఉంటాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడెవరు అనేటటువంటి పాఠాన్ని ఆలోచిస్తున్నటువంటి మనము ఈరోజు నిజంగా అంతమంది దేవుళ్ళు ఉన్నారంటారా, లేక దేవుడు ఒక్కడే ఉన్నాడంటారా? ఇది మనం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచ ప్రజలు చాలామంది దేవుళ్ళు ఉన్నారని నమ్మేటటువంటి వారు కావచ్చు, లేదా ఒక్కడే దేవుడున్నాడు అని నమ్మేటటువంటి వారు కావచ్చు. ఈ ప్రశ్నను ఆలోచించలేదండి ఎవరు కూడా. ఏ ప్రశ్న? దేవుళ్ళు చాలామంది ఉంటారా, లేదా ఒక్కడే ఉంటాడా అని ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు లేరు. మనం చాలా తేలిగ్గా చెప్పచ్చు దేవుడు ఒక్కడే అని. ఎలా చెప్పచ్చు? ప్రతి బిడ్డకి ఒకే తండ్రి ఉంటాడు, మనందరికీ తెలుసు. ప్రతి బిడ్డకి ఒకే తండ్రి ఉంటాడు. ఇప్పుడు ప్రతి బిడ్డకి ఒకే తండ్రి ఉన్నప్పుడు మనుషులందరికీ కూడా ఒక్కడే దేవుడు ఉంటాడు అన్న విషయం చాలా తేలిగ్గా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. మనిషి ఈ సృష్టిని నిరంతరం ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఈ సృష్టి ఇలా ఉండడానికి గల ప్రధాన కారణం ఎవరు? ఆ దేవుడే కదా అని ఆలోచించలేకపోయాడు. ప్రకృతిని చూసి మనిషి చాలా పుస్తకాలు రాసుకున్నాడు. అర్థమవుతుందండి? ప్రకృతిని చదివి కూడా శాస్త్రం అని శాస్త్రపరంగా ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ ప్రకృతి అంతా కూడా దానికి అదే కలిగింది. అది ఎలా కలిగిందంటే, ఈ ప్రకృతి అంతా కూడా శబ్దం వలన పుట్టిందని, దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక పేరుని ప్రతిపాదించారు. కానీ ఆ శబ్దం ఎలా వచ్చింది? ఆ శబ్దం రావడానికి గల ప్రధాన కారణం ఎవరు? ఆ శబ్దం దానికదే వచ్చిందా, లేదా ఎవరైనా ఒక మహాశక్తి శబ్దం చేస్తే వచ్చిందని దాన్ని పరిశోధన చేయలేకపోయాడు మనిషి. అర్థమవుతుందా? కానీ ఈ ప్రపంచంలో శాస్త్రం వివరించినటువంటి దానిని దేవుడు చక్కగా మన చేతిలో ఉన్నటువంటి ఏకైక గ్రంథం, 66 పుస్తకాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా దేవుడు రాయించాడు. అదే బైబిల్. ఆ దేవుని సంగతులను వివరించి మనకు చెప్పగలిగేటటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే ఆ దేవుడు ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నట్టే మనకు కనబడతాడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇంట్రడక్షన్ కింద. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురు ఏమో అని తను వెదుగు నిమిత్తము నిర్ణయమ కాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని చెబుతూ ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని అన్నాడు. చూడండి, ఆయన అంటే దేవుడు. దేవుడు మనలో ఎవనికి దూరంగా ఉండేటటువంటి వాడు కానీ కాదట. అంటే దేవుడు ఎవరికి దూరంగా ఉండడు అని అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటాడు. దగ్గరగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఈరోజు ప్రపంచ ప్రజలు తెలుసుకోలేకపోవడం అన్నది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అండి. అంతేనా? ఈ లోకంలో తండ్రి ఎవరో నీకు తెలియకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అంతే కదా, నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలియదు అనుకోండి, ప్రపంచం నిన్ను ఎలా చూస్తుంది మనందరికీ తెలుసు, హేళన చేస్తుంది. నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళుతున్నావే తప్ప అసలు నిన్ను కన్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోకపోతే ఇది కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితేనండి. అంతేనా? ఆ దేవుణ్ణి కనిపెట్టగలిగేటటువంటి ఏకైక గ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. అర్థమైందా? ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం ఆలోచిస్తే దేవుడెవరో మీకు అర్థమవుతాడు. దేవుడు చెప్పినటువంటి ఒక మంచి మాటని చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపడబడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే ఈ సృష్టిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మీకు కనబడతాడు అని చెప్పింది బైబిల్. సృష్టిని ఆలోచిస్తే దేవుడు ఎలా కనబడతాడు చెప్పండి? కనబడతాడు. సూర్యుని గురించి మీరు ఆలోచించండి. సూర్యుని చూస్తే దానికి నిరంతరం ఉండేటటువంటి శక్తి ఉంది. ఎప్పుడో సృష్టి పుట్టినప్పుడు పుట్టింది, ఇప్పటి వరకు కూడా ఆరకుండా మండుతూనే సూర్యకాంతి వెలుగుని ప్రపంచ ప్రజలకు ఇస్తుంది. మరి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఆ సూర్యుడిని వెలిగిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉంది, ఆయనే దేవుడు. అంతేనా? ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఒక చెట్టును చూడండి, మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టుని. ఆ చెట్టును చూస్తే దేవుడు నీకు అర్థం కావాలి. చెట్టు ఇచ్చేటటువంటి ఫలాలు చూస్తే నువ్వు విత్తింది ఒకే విత్తనం, కానీ కొన్ని వందల కాయలు నీకు వస్తున్నాయి. ఆ కొన్ని వందల కాయలు నీకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నువ్వు విత్తినటువంటి ఒక విత్తనం రావాలి, ఒక కాయ రావాలి నీకు. ఒక విత్తనానికి వందల కాయలు ఎలా వస్తున్నాయని ఆలోచిస్తే అందులో నీకు దైవత్వం కనబడుతుంది. అంతేనా? అలానే ఒక కోడిని చూసినా, ఒక మేకను చూసినా, ప్రతి జంతువుని చూసినా, ప్రతి పక్షిని చూసినా, వీటన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు నీకు కనబడతాడు. ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ శక్తి లేకుండా దానికి అంతటా అదే తిరగదండి. తిరుగుతుందా దాని అంతటా అదే? తిరగదు. అంతవరకు ఎందుకండి? ఈ భూమి గురించి ఆలోచించండి. భూమి ఒక రోజుకి 24 గంటలు తిరుగుతుందంటే దాని వెనక ఏముంది చెప్పండి? శక్తి ఉంది. భూమి ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ రోజుకి 24 గంటలు తిరుగుతూ ఏమండి సంవత్సరానికి 365 రోజులు సూర్యుని చుట్టూ తిరిగి ఒక పాయింట్కి వస్తుంది. ఇలా తిరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? దానికి అదే తిరుగుతుందా? లేదు, దేవుడే తిప్పుతున్నాడు అన్న విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి. కనుక మీరు ఆలోచిస్తేనండి, దేవుడు కాకుండా ఒకవేళ మనిషే తిప్పేటట్టు అనుకోండి భూమిని, నిజంగా అందులో తప్పులో దొరికిపోతాడు మనిషి. కారణం ఏంటి? ఏ రోజు తూర్చా తప్పకుండా భూమి ఇప్పటి వరకు కరెక్ట్గా తిరుగుతూనే ఉంది. కానీ అదే మనిషి తిప్పే పని అయితే ఏ రోజు సరిగా తిరగదండి, అన్ని వాయిదాలే. కాబట్టి భూమిని చూసినా దేవుడు నీకు అర్థమవుతాడు, దాని వెనక ఒక శక్తి స్వరూపిగా ఉన్నాడని. ఆకాశాన్ని చూసినా, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు చూసిన దేవుడు నీకు అర్థమవుతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం లేదా ప్రతిదీ కూడా
దేవుని వివరిస్తూనే ఉంటుందండి. దేవుని మహిమను వివరిస్తూనే ఉంటుంది, మనిషి తప్ప. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని అన్నాడు. చూడండి, ఈ సృష్టిలో దేన్ని చూసినా అది మనిషి చేసింది కాదు, దేవుడు చేసిందే. దేవుడు చేసినటువంటి దానినే నేటికి, ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనిషి అనుభవిస్తున్నాడు, మనందరికీ తెలుసు. అంటే దేవుడు చేసినటువంటి దానినే మనిషి అనుభవిస్తూ దేవుడే లేడంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంతకంటే మరొక దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు, అంతకంటే మూర్ఖపు మాట మరొకటి ఉండదు. మనం పీల్చేటటువంటి గాలి మనకు కనిపించదు. ఆలోచించండి, మంచి పాయింట్ చెప్తాను. మనం పీల్చేటటువంటి గాలి మనకు కనిపించదు, మనం అనుభవించేటటువంటి విద్యుత్ శక్తి అనగా కరెంటు మనకు కనిపించదు. అలాగే ఆకాశం మందు ఉన్నటువంటి శక్తులు కూడా నీకు కనిపించవు. ఎన్నో కనిపించినటువంటి వాటిని మనిషి ఉపయోగించుకుంటూ వాటిని చేసినటువంటి దేవుడినే మర్చిపోయి అసలు దేవుడెవరు అని అంటున్నాడంటే నిజంగా అది చాలా అవివేకం అండి. ఒక తండ్రి కుమారుని కనగలడు, మనందరికీ తెలుసు. కానీ కుమారుడు తండ్రిని కనలేడు. ఇది తెలిసినటువంటి మనిషి తనను దేవుడే చేశాడని మరిచి తానే దేవుళ్ళని చేసుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే మీరు చూడండి, ఊరికి ఒక దేవుడు ఉంటాడు, అంతేనా? ఊరికి ఒక దేవుడు ఉంటాడు, రాష్ట్రానికి కొన్ని వందల దేవుళ్ళు ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు దేవునిగా కోట్ల దేవుళ్ళని చేసుకున్నారు, కోటాను కోట్ల దేవుళ్ళని, 3,00,00,000 కోట్ల దేవుళ్ళని చేసుకున్నారు. ఒక వస్తువును చూస్తే దాన్ని చేసినటువంటి వాడు లేకుండా దాని అంతటదే రాదు. కానీ చాలామందికి దేవుడు అంటే అర్థం కాలేదండి. అసలు దేవుడు అంటే ఎవరంటే మనందరికీ తండ్రి. ఎందుకు మనందరికీ తండ్రి అయ్యాడు దేవుడు అని ఆలోచిస్తే, ఈ మొట్టమొదటి మానవుడిని దేవుడే చేశాడు కాబట్టి, మొట్టమొదటి మానవుడు ఆ దేవునికి కుమారుడు కాబట్టి. లోకాసువార్త 3వ అధ్యాయము 38వ వచనం నోట్ చేసుకోండి. 38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని అన్నాడు. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు మనం కూడా దేవుని కుమారులమే, అంతే కదండి? ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని కుమారుడైతే, ఆ ఆదాము నుండి పుట్టుకొచ్చినటువంటి నేటి ప్రపంచ ప్రజలు దేవునికి ఏమవుతారు చెప్పండి? వీళ్ళు కూడా దేవుని కుమారులే. కాబట్టి ప్రతి మనిషి దేవునికి కుమారుడే. దేవుడు ఎవరో కాదండి, సాక్షాత్తు నిన్ను నన్ను కన్నటువంటి తండ్రి అని మనం చెప్పుకోవచ్చు. దేవుడెవరు అనే పాటను మనం ఆలోచిస్తున్నాం. దేవుడు అనగానే నిన్ను నన్ను కన్నటువంటి తండ్రి. ఈ విషయం చెప్పింది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, అర్థమైందా? ప్రపంచమంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శకపురుషుడు, ఏకపురుషుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడే మన కన్నతండ్రి అని. అంతేనా? మనమంతా కూడా ఆయన పిల్లలమని, మన కోసమే దేవుడు ముందుగా నిర్ణయించుకొని సృష్టిని చేశాడని ఎంతో చక్కగా వివరించి వెళ్ళిపోయాడండి 33.5 సంవత్సరాల జీవితకాలంలో. అర్థమవుతుందా? మనమంతా కూడా తన కోసమే బ్రతకాలని కోరుకుంటూ ఆ దేవుడే నీ కన్న తండ్రిని, ఆయన పని కోసమే నిన్ను పుట్టించాడని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 4 నుంచి. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవుడు తన కోసమే పుట్టించాడు ప్రపంచ ప్రజలను. ఈరోజు ఉన్నటువంటి 800 కోట్ల మందిని. పాయింట్ అర్థం కావాలి మీకు. ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అంటే ప్రతి మనిషి గురించి ఆ దేవుడు ముందుగానే ఆలోచించాడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి గురించి ముందుగానే ఆలోచించి ఈ ప్రకృతిని ముందుగా సిద్ధపరిచి ఈ లోకంలో మనలందరిని కూడా పుట్టించాడు. ప్రతి వస్తువు వెనక సృష్టికర్త ఉన్నప్పుడు ఈ మనిషి పుట్టుక వెనుక కూడా సృష్టికర్త ఉండడా? చెప్పండి, అవుతుందా? ఈరోజు మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంతే కదండి. ఇప్పుడు వాహనం ఉందనుకోండి, వాహనం ఎందుకని చెప్పండి? దాని మీద మనం తిరగడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడానికి. అలాగే ఇల్లు ఎందుకుంది? ఇల్లు ఎందుకుందంటే మనము తలదాచుకొని నివసించడానికి. అలాగే ఆహారం ఎందుకుందంటే మనం తిని బ్రతకడం కొరకు, అంతేనా? బట్టలు ఎందుకున్నాయి చెప్పండి? ఈ బట్టలు ఎందుకున్నాయి? ధరించుకోవడం కొరకు. వీటన్నింటినీ తయారు చేసుకున్నాడు మనిషి, అంతేనా? మనిషి వీటన్నింటినీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నాయంటే వాటికి కారణం ఉంది. అలాగే మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే దేవుని కొరకే వచ్చాడు, అంతేనా? దేవుని కొరకే వచ్చాడు, దేవుని పని కొరకు వచ్చాడని మనం చెప్పుకోవచ్చు. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆ దేవుడు చేసిన పని అయి ఉన్నాము అని అన్నాడు. అంటే దేవుడు చేసిన పని అయి ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడు మనిషిని తాను ఏర్పరచుకున్నటువంటి పని చేయడం కొరకే చేశాడు. అంటే దేవుడు ముందుగా ఒక పని స్పేర్లో పెట్టి, ఈ పని చేయాలంటే ఒక మనిషి కావాలని మనిషిని పుట్టించాడు. మనిషి కంటే ముందు పని ఉంది, ఆ పని చేయడం కొరకు మనిషిని పుట్టించాడు. మనిషే పని అయి ఉన్నాడు, అంతేనా? ఇంతకు ఏంటి ఆ పని అని మనం ఆలోచిస్తే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అని అన్నాడు. సత్క్రియ అనగా సత్యము గురించినటువంటి క్రియ చేయుట కొరకు. సత్ అనగా వాక్యము, క్రియ అనగా పని. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఆ దేవుడే నీ తండ్రిని ఈ సృష్టి నీ కోసమే చేసి నిన్ను భూమి మీద పుట్టించాడని ఈ మాటనే నీవు అనేకులకు చెప్పాలి. ఈ పని కోసమే మనిషిని పుట్టించాడు. దేవుడెవరు అనే పాట మనం ఆలోచిస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడెవరు అనేటటువంటి ప్రతి వానికి దేవుడే మన కన్నతండ్రి అని తెలియజేయడమే అసలైనటువంటి దేవుని పని. దేవుని పని అంటే ఏదో కాదండి. ఈ ప్రపంచ మానవాళికి పరలోకంలో ఉన్నటువంటి ఆయనే కన్నతండ్రి అని చెప్పడమే దేవుని పని. మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించగా దేవుడే లేడు అనేవారు ఈరోజు చాలామంది ఉన్నారండి. వాళ్ళలో ముఖ్యంగా మనకి శాస్త్రవేత్తలు కనబడతారు. మీరు బాగా ఆలోచిస్తే దేవుడు లేడు అని చెప్పేటటువంటి వీళ్ళందరూ కూడా చాలా మేధావులండి. విద్యావేత్తలు దేవుడు లేరని నమ్ముతున్నారు, శాస్త్రవేత్తలు దేవుడు లేరని నమ్ముతున్నారు, మేధావులు కూడా దేవుడు లేరని నమ్ముతున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చాలామంది దేవుడు లేడు అని నమ్మటానికి ఒక కారణం ఏంటంటే, ఒక సామాన్య మానవుడు దేవుడు ఉన్నాడు అని మనలాంటి వాళ్ళు చెప్తే ఈ ప్రపంచం అంత ఈజీగా నమ్మదండి. అర్థమవుతుందా? అదే ఒక శాస్త్రవేత్త చెప్పాడు అనుకోండి, చాలా ఈజీగా నమ్ముతుంది. కానీ ఈరోజు శాస్త్రవేత్తలే దేవుడు లేడని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆత్మరూపిగా ఉన్నాడని మనం చెప్పినా నమ్మరు. దేవుణ్ణి చూపమంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తల్లిని, తండ్రిని, తోబుట్టు బంధువులను మన కంటికి మనోనేత్రాలకు కనిపించేటటువంటి వాళ్ళని చూపించగలం, కానీ అదృశ్యుడైనటువంటి కన్నతండ్రిని దేవుణ్ణి చూపించడం ఎలా అనేది మనం ఆలోచిస్తేనండి, ఒక విషయం గురించి మామూలు వ్యక్తులు మాట్లాడితే దానికి ఎంత విలువ ఉండదు, అంతే కదండి. ఇప్పుడు దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సామాన్యమైనటువంటి మనుషులమే, దీని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. కానీ శాస్త్రవేత్తలు, స్కాలర్స్, మరి ఇలాంటి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారనుకోండి, ఆ విషయం మీడియా చాలా ఎత్తుకు తీసుకుపోతుంది. కానీ శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఈరోజు దేవుని నమ్మేటటువంటి వారిగా లేరండి. ఈరోజు శాస్త్రవేత్తలకు ఉన్నటువంటి బలం ఏంటంటే,
సైన్సు, శాస్త్రం. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు కలుగు చేసినటువంటి ప్రకృతిని వీళ్ళు చదివారు. దాన్ని పరిశీలించి కొన్ని సంగతులు తెలుసుకొని వాటిని శాస్త్రాలుగా రూపొందించారు. చూసి నేర్చుకున్నటువంటి వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పి ఈరోజు ప్రపంచం అనుకుంటుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చూసి చదివి, అంటే ప్రకృతిని చూసి చదివి నేర్చుకున్నటువంటి వీళ్ళు గొప్ప, లేదా అసలు ఈ ప్రకృతినే చేసినటువంటి దేవుడు గొప్ప? ఆలోచించండి. అర్థమవుతుందా? ఇప్పుడు శాస్త్రవేత్తలకు దేవునికి మనం ఒక పోటీ సిద్ధం చేసామనుకోండి, ఆ పోటీలో నిజంగా శాస్త్రవేత్తలు చాలా ఓడిపోయినటువంటి వాళ్ళగా మనకు కనబడతారండి. మీరు ఆలోచిస్తే దేవుడు చేసినటువంటి సృష్టిని చదివి కొన్ని పుస్తకాలు రాశాడు మనిషి. ఒకటి, భూమిపై భాగాన్ని చదివి భూ ఉపరితల శాస్త్రాన్ని పుట్టించి భూగోళ శాస్త్రం అని అన్నాడు. దానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే జియోగ్రఫీ. అర్థమవుతుందా? ఇక రెండోది ఈ శాస్త్రవేత్త భూమి లోపలికి వెళ్ళి పరిశీలన చేసి భూగర్భ శాస్త్రం రాశాడు. దానికి జియాలజీ అనేటటువంటి పేరు పెట్టాడు. ఇక ఆ తర్వాత మూడోదిగా భూమిపై ఉన్నటువంటి చెట్లను, మొక్కలను పరిశీలించాడు. దానికి వృక్షశాస్త్రం అనేటటువంటి పేరు పెట్టి బోటనీ అని అన్నాడు దాన్ని. ఇక ఆ తర్వాత నాలుగోదిగా జంతువులను పరిశీలించాడు, జంతు శాస్త్రం రాశాడు, జువాలజీ అని అన్నాడు దాన్ని. ఆ తర్వాత ఐదోదిగా పక్షులను పరిశీలించి పక్షిశాస్త్రం రాశాడు, ఆర్టినాలజీ అని అన్నాడు దాన్ని. ఆరోదిగా పళ్ళు గురించి తెలుసుకొని పళ్ళ శాస్త్రం రాశాడు, కార్పరాలజీ అని అన్నాడు. ఇక ఏడోదిగా మనిషి శరీరాన్ని పరిశీలించి మానవ శాస్త్రం రాశాడు, ఫియాలజీ. అలాగే గుండెకి సంబంధించి కార్డియాలజీ అని అన్నాడు, నరాలకు సంబంధించి న్యూరాలజీ అని అన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి వాటిని చూసి రాశాడు ఇవి, అంతేనా? భూమి మీద ఉన్నవి, కంటికి కనిపిస్తున్నవి. కాబట్టి వాటన్నిటిని కూడా చదివి వాటిని శాస్త్రాలుగా పేర్లు పెట్టి పిలుచుకున్నాడు ఈరోజు మనిషి. ఆ తర్వాత శాస్త్రవేత్త అంతటితో ఆగకుండా ఈ శాస్త్రవేత్త కనులు ఎక్కడికి వెళ్ళాయంటే ఆకాశంలోకి వెళ్ళి సూర్యచంద్ర నక్షత్రాలను చూశాడు. వాటిల్లో కొన్నింటిని పరిశీలించి ఆస్ట్రానమీ అని, విశ్వానికి కాస్మాలజీ అని పేరు పెట్టాడు. ఇలా ఎన్నో శాస్త్రాలు చదివి వాటికి పేర్లు పెట్టుకున్నాడు. వాటికి పేర్లు మాత్రమే పెట్టుకున్నాడు. కంటికి కనబడుతున్నటువంటి వాటిని చూసి పేర్లు పెట్టాడు. ఇంత కనుగొన్నటువంటి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళంతా ఈ కొద్దిపాటిది కనుగొని మాకంతా తెలిసిపోయిందని చెప్పారండి శాస్త్రవేత్తలు. అర్థమైందా? మీకు ఎంత తెలిసిందా అని అడిగితే మాకంతా తెలిసిపోయిందని చెప్పారు. ఒకసారి వాళ్ళ మాటలను కనుక మీరు ఆలోచించగలిగితే, శాస్త్రవేత్త మాటలను ఆలోచించగలిగితే వాళ్ళకి ఎంత తెలిసిందో నేను చెప్తాను. వీళ్ళు ఈ విశ్వాన్ని 100% ఉన్నటువంటి ఈ విశ్వాన్ని 100% ఉన్నటువంటి ఈ విశ్వంలో వాళ్ళు కనుగొన్నది ఎంత అంటే, 100% గురించి వాళ్ళు ఆలోచించినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినటువంటి మాటల్లోనే 100%గా ఉన్నటువంటి ఈ విశ్వంలో 70% మొత్తం డార్క్ మ్యాటర్గా ఉంది అని చెప్పారు. డార్క్ మ్యాటర్ అనగా అసలు ఏం కనిపించట్లేదు, ఒక 70% మాకు అసలు అర్థమే కాలేదని చెప్పారు. తక్కినటువంటి 30%లో మొత్తం పదార్థం ఉందని చెప్పారు. అర్థమైందండి? 100%ని ఈ ప్రకృతిని ఆలోచించినప్పుడు ఆ 100%లో 70% ఒక డార్క్ మ్యాటర్గా ఉంది, మాకు అర్థం కాలేదు. అందులో ఒక 30% పదార్థంగా ఉందని చెప్పి మేము ఆలోచించి దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ 30%లో అందులో కూడా ఒక 5%లోనే ఈ భూమి సౌర కుటుంబం ఉంది కాబట్టి, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి కాబట్టి, తక్కిన 25%లో ఉన్నటువంటి పదార్థం కూడా ఏమై ఉందో మాకు అర్థం కాలేదు, అది మాకు తెలియదు. మాకు తెలిసింది ఎంతవరకునంటే ఈ
5% మాత్రమే తెలిసింది, 5% మాత్రమే మాకు తెలిసింది, అందులోనే భూమి ఉంది, సౌర కుటుంబం ఉంది, దీన్నే మేము కనుగొనగలిగామని చెప్పారు. అర్థమైందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే 100% ఉన్నటువంటి ప్రకృతిలో ఈరోజు శాస్త్రవేత్త తెలుసుకున్నటువంటి పర్సెంట్ ఎంత అంటే 5% మాత్రమే, 5% మాత్రమే. మిగతా 95% వాళ్ళకి అర్థం కాలేదు. అంతేనా? ఇప్పుడు మీరు ఆలోచించండి, లోక పరిభాషలో ఒక ఎగ్జామ్ పెట్టారనుకోండి, 100 మార్కుల పరీక్ష పేపర్ ఇచ్చినప్పుడు ఈ 100 మార్కుల పరీక్ష పేపర్కి 5 మార్కులు తెచ్చుకుంటే ఆ వ్యక్తిని ఫెయిల్ అయిన వ్యక్తిగా పరిగణిస్తారా, లేకుంటే పాస్ అయినటువంటి వ్యక్తిగా పరిగణిస్తారా చెప్పండి? ఫెయిల్ అయినటువంటి వ్యక్తిగానే పరిగణిస్తారు. అంతేకండి, 5 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్ట కాదండి. ఈరోజు మీరు ఆలోచించండి, మన యూనివర్సిటీ కాలేజీల్లో కూడా, పాఠశాలలో కూడా దాదాపు ఒక 35% మాత్రం వచ్చినటువంటి వాళ్ళని పాస్ అయినటువంటి వాళ్ళుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కనీసం 35% అన్న మార్కులు రావాలి. 35% కూడా రాకుండా 5% వచ్చిందనుకోండి, వాళ్ళు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్టు చెప్పండి? ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి వీడు వచ్చి చెప్తున్నాడు ఏమని, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ, దానికి అదే వచ్చింది, ప్రకృతి దానికి అదే పుట్టిందని. ఇప్పుడు మనం 100%గా ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మాలా, లేదా 100%లో 5% ఏదో చివరిలో కొద్దిగా తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్త చెప్పేటటువంటి మాటను నమ్మాలా చెప్పండి? ఇది ఈరోజు ప్రపంచ ప్రజలకు అర్థం కాలేదండి. అందుకే ప్రకృతిని చేసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టారు, ఎక్కడో చివరిలో ఉన్నటువంటి ఒక 5% తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తను గొప్పవాడిగా చూపించింది ఈరోజు ప్రపంచం. అర్థమైందండి? ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఈ 5% శాస్త్రవేత్త కనుగొనడానికి అది కూడా అతను సొంతమా అంటే సొంతం కాదండి. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని చేశాడు కాబట్టి అందులో నుంచి ఒక 5% తెలుసుకున్నాడు. మొత్తం చేసినటువంటి దేవుడినే పక్కన పెట్టింది ఈరోజు శాస్త్రవేత్త ప్రపంచం. కానీ ఎక్కడో కొంచెం తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తను గొప్పగా చూపించింది. అర్థమవుతుందండి? తండ్రి అయినటువంటి దేవుడు వారికన్నా ముందు మన కొరకు కొంచెం తెలుసుకున్న ఏమండి శాస్త్రవేత్తను గొప్ప చేసిందే తప్ప ఈరోజు ప్రపంచం దేవుణ్ణి గొప్ప చేయలేదు, అసలు దేవుణ్ణి నమ్మలేదండి. అర్థమవుతుందా? కానీ యోబు గ్రంథంలో యోబు గారు ఒక మంచి మాటని చెప్పాడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథం 26వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. 14వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా అని అన్నాడు. యోబు గారు అంటే చిన్నవాడు కాదండి, ఆయన కూడా ఒక శాస్త్రవేత్తే. అందుకే ఆయన ఏమన్నాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని అన్నాడు. ఈరోజు మన కంటికి కనబడుతున్నటువంటి విశ్వం చిన్నదేం కాదు, పెద్దదే. అంతేనా? భూమి ఉంది, భూమి చిన్నదేం కాదు. అలాగే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన కూడా చిన్నవాడేం కాదు. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. మరి ఇంత పెద్ద ప్రకృతిని యోబు గారు ఏమని చెప్తున్నాడంటే, ఇంత ప్రకృతిని దేవుడు చేసినప్పుడు ఈ సృష్టిని, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని అన్నాడు. చాలా చిన్న విషయం అట దేవునికి ఇది. అర్థమవుతుందండి? కానీ అంత చిన్న విషయంలో 5% తెలుసుకున్నటువంటి మనిషి ఇదే గొప్పదని చెప్పుకున్నాడండి. అర్థమవుతుందా? ఇవి ఆయన కార్యంలో స్వల్పములు అని అన్నాడండి. ప్రకృతిని కలిగించడం చాలా స్వల్పం. మనిషికి తెలిసింది గుసగుస శబ్దం పాటిదే కదా అని అన్నాడు. గుసగుస శబ్దం పాటిదే కదా అంటే 5% తెలిసింది మనిషికి, అంతకుమించి ఎక్కువ తెలియదండి. అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మహాభక్తుడైనటువంటి యోబు గారు అంటున్నారు ఇక్కడ, అయినా ఈ ప్రకృతి ఎలా కలిగిందని నేటి శాస్త్రవేత్తలను అడిగితే బిగ్ బ్యాంగు థియరీ ద్వారా కలిగింది అని చెప్తున్నారు. ఒక గొప్ప శబ్దం ద్వారా ఇదంతా కూడా కలిగిందని చెప్పారండి. మహాశబ్దం అంటే గొప్ప ప్రేలుడు వలన ఇదంతా కలిగిందని చెప్తూ
ఆ ప్రేలుడు ఎలా సంభవించిందో మాకు తెలియదని చెప్పారండి. అర్థమైందా? ఆ శబ్దం ఎలా వచ్చిందో మాకు తెలియదని చెప్పారు. కానీ బైబిల్లో దేవుడు చెప్పాడండి, ఆ శబ్దం ఏదో కాదు, దేవుడు తన నోటితో పలికినటువంటి మాట వలనే ఈ ప్రకృతి అంతా కూడా వచ్చిందండి. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 15 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. మీరు చదవగలిగితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని అంటాడు. దేవుడు పలికినటువంటి మాటను బట్టి ఈ ప్రకృతి అంతా కూడా వచ్చిందండి. ఆ మాటే శబ్దం. ఆయన మాట వలన ప్రకృతిలో వెలుగు కలిగింది. ఈ అధ్యాయం అంతా కూడా, ఆదికాండము 1వ అధ్యాయం అంతా కూడా మీరు అలా 15 వచనాల వరకు చదువుకుంటూ వెళితే ప్రకృతిని యావత్తును దేవుడు తన మాట వలన కలిగించినట్టుగా మనకు బైబిల్ స్పష్టంగా ఇక్కడ చెబుతుంది. కానీ నేటి శాస్త్రవేత్తలకు తెలియదండి ఈ విషయం. అర్థమవుతుందా? కానీ శాస్త్రవేత్తలు తెలుసుకుంది చాలా తక్కువ, 5% మాత్రమే. తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. అర్థమవుతుందండి? మీరు బాగా ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని అంటాడు. ప్రపంచములంటే ఈరోజు ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రపంచం కూడా దేవుని వలన నిర్మాణమైంది. వృక్ష ప్రపంచం కావచ్చు, జంతు ప్రపంచం కావచ్చు. ఇప్పటివరకు మనం ఎన్నో చదువుకున్నాం. అర్థమవుతుందండి? ఎన్నో చదువుకున్నాం. అవన్నీ కూడా, ఈ ప్రపంచాలన్నీ కూడా రావడానికి గల ప్రధాన కారణం దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటేనే దేవుని నోటి మాట. అర్థమవుతుందా? చాలామంది శాస్త్రవేత్తలు ఆ మధ్యకాలంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఓడిపోయారండి. ఒకటి హ్యూమన్ జోనమ్ ప్రాజెక్టు. దీని ద్వారా మనిషి ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచుతామని చెప్పారండి. కానీ ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటి? బైబిల్ ఎప్పుడో చెప్పింది మనిషి ఆయుష్కాలం ఎంతవరకు ఉందో ఇప్పటికీ. దేవుడు బైబిల్లో చెప్పాడండి, మానవ ఆయుష్కాలం కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, 80 సంవత్సరములు కూడా ఆయాసం దుఃఖమని చెప్పింది బైబిల్. అంతేనా? అంటే దాదాపు ప్రారంభంలో 1000 సంవత్సరాలు సుమారుగా మెతుషేల 969 అనగా సుమారు 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి వీళ్ళందరినీ కూడా దేవుడు కుదించి 70-80కి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ కూడా హ్యూమన్ జోనమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి నరుని ఆయుష్కాలం పెంచేటటువంటి విషయంలో ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది కొలైడర్ అనగా దైవగణం పట్టుకోవాలని జెనీవాలో పరిశోధనలు చేస్తే అక్కడ కూడా ఫెయిల్ అయ్యారండి. అలా ఫెయిల్ పోతారని దైవ సేవకుడైనటువంటి మన జయశాలి డాడీ గారు, జయశాలి పీడి సుందర్రావు అయినటువంటి ఆయన, మన తండ్రి గారు ఎప్పుడో సవాలు చేసి చెప్పాడండి. ఆ సవాలుకి వాళ్ళు నిలవలేకపోయారు. ఇకపోతే మూడోది ఏలియన్స్ గురించి. ఇతర గ్రహాల్లో బుద్ధజీవులు ఉన్నాయని చెప్పారు వీళ్ళు. కానీ భూమి మాత్రమే మానవ మనుగడకు అనుకూలమైనటువంటి గ్రహం అని చెప్పి వేరే గ్రహాల్లో ఏ జీవి కూడా బ్రతకదని బైబిల్ చెప్పింది. నరులకు నివాసయోగ్యమైనటువంటి భూగోళం అన్నాడు బైబిల్లో దేవుడు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక నాలుగో దాని గురించి మనం ఆలోచిస్తే మానవ శరీర ఆకార నిర్మాణం అండి. మానవ శరీర ఆకార నిర్మాణంలో స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చేటటువంటి శుక్రకణం ఏదైతే ఉందో, పురుషుల్లో నుంచి వచ్చేటటువంటి శుక్రకణం తల్లి అండంతో ఫలితీకరణ చెందే ముందు ఒక ద్రవ రూపంలోనే వచ్చేస్తుందండి. అంతేనా? శుక్రకణం ఎలా ఉంటుంది చెప్పండి? ద్రవం అది. ఈ ద్రవ పదార్థంలో ఘన పదార్థం ఎలా పుట్టిందో నేటికి కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. ఘన పదార్థం అంటే తల్లి గర్భంలో పురుషుల్లోంచి వచ్చేటటువంటి శుక్రకణం ద్రవ పదార్థం అయినప్పుడు అందులో ఘన పదార్థం ఎలా ఏర్పడుతుంది, అనగా ఎముక ఎలా పుడుతుంది అన్నది ఇప్పటికి కూడా తెలియదు చాలామందికి. కానీ దేవుడు బైబిల్లో చెప్పాడు, అది నీకు తెలియదురా అని చెప్పాడు. అంతేనా? తల్లి గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో అది ఎప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు తెలియదని ప్రసంగ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడండి. ఇకపోతే ఐదోది కాలం గురించి కానీ సమయాల గురించి కానీ ఒకవేళ నువ్వు తెలుసుకోవాలంటే అది కూడా నీకు తెలియదని చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం
కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు అని చెప్పాడు. అంటే విపత్తులు రావడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, ప్రళయాలు రావడం కానీ ఇవి ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదండి, ఎవరు తెలుసుకోలేరు. కారణం ఏంటి? కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు కాబట్టి వీటి గురించి మనం తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. ఇకపోతే ఆరోది, శాస్త్రానికి తెలియనటువంటి 5 సంగతులు కల. ఒకటి కాలము, అంతరిక్షము, పదార్థము, శక్తి, పని. దేవుడు మనకు ఎంత తెలియాలో అంతటిని బైబిల్లో మన కొరకు తన పిల్లల ద్వారా రాయించాడండి. అర్థమవుతుందా? నిన్నే చదువుకున్నాం మనం బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలని. సుమారు 40 నుంచి 42 మంది దైవజనులు లేదా భక్తుల చేత రాయించాడు ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అర్థమవుతుందా? అంటే ప్రకృతిలోని తండ్రి గుణాలు చూసి మన తండ్రిని తెలుసుకోమని ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకపు తండ్రికి పిల్లలుగా ఉండి పిల్లలుగా బ్రతకాలని దేవుడు చెప్తే, ఈరోజు ఫెయిల్ అయిపోయినటువంటి ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి దానికి ఈరోజు ప్రపంచం తలంచుతుందండి. శాస్త్రవేత్త ఏదైనా చెప్తే చాలా గొప్పగా చెప్తారు ఈరోజు. కానీ బైబిల్ దగ్గరికి శాస్త్రవేత్తని తీసుకొస్తే అతను ఫెయిల్ అయినటువంటి వాడే. 100% ఉన్నటువంటి ప్రకృతిని 5% తెలుసుకున్నట్టే గొప్పవాడేం కానీ కాదు. అతను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంతేనా? కనబడుతుంది కనుక శాస్త్రవేత్త దీన్ని చూసి రాసుకున్నాడు. పెద్ద గొప్ప ఏం కాదు. ప్రకృతిని దేవుడు చేశాడు కాబట్టి కలిగించినటువంటి ప్రకృతిని చూసి మనిషి శాస్త్రం రాసుకున్నాడు. అది గొప్ప విషయం కాదు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు చాలా గొప్పవాడండి. ప్రకృతిని చేశాడు. ఆ ప్రకృతిలో ఈరోజు ఆలోచిస్తున్నటువంటి శాస్త్రవేత్తను చేసింది కూడా దేవుడే. కాబట్టి శాస్త్రవేత్త తెలుసుకోలేదు నన్ను చేసింది దేవుడిని. తెలుసుకోవడానికి ఒప్పుకోడు. కారణం ఏంటి? దేవుడు ఉంటే నాకు చూపించాను అంటాడు. ఎలా చూపిస్తాను చెప్పండి? దేవుడిని చూపించగలమా? చూపించలేము. కారణం ఏంటి? కంటికి కనిపించినటువంటివి ఎన్నిటినో ఈరోజు మనం నమ్ముతున్నాం. ఈరోజు మనం పీల్చుకునేటటువంటి గాలి మన కంటికి కనిపించదు, కానీ పీల్చుకుంటున్నాము. కనిపించకపోయినా ఉందని నమ్ముతున్నాం. మనం అనుభవిస్తున్నటువంటి ఒక విద్యుత్ శక్తి, కరెంటు కానీ పవర్ కానీ ఇవన్నీ కూడా కంటికి కనిపించవు, కానీ అవి శక్తి ద్వారా నడుస్తూ ఉంటాయి. దేవుడు కూడా అంతే. దేవుడు ఎవరు అనగానే మొట్టమొదటి మీకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు ఎవరు అని అంటే మనల్ని కన్న తండ్రి అని చెబుతూ ఆయన ఎలా ఉంటాడో ఒక మంచి మాటనిచ్చి క్లోజ్ చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలన్నాడు. దేవుడు ఆత్మ గనుక అంటే అర్థం ఏంటి? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. అంటే శక్తి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చూడాలి ఆ శక్తిని. అసలు దేవుడు ఎవరో చూడాలంటే నువ్వు పరలోకం వెళ్ళాలి. కారణం ఏంటి? నువ్వు కూడా ఆత్మరూపంగా మారాలి. అంటే దేవుడు అంటేనే ఆత్మ అన్న విషయం మీకు అర్థం కావాలి. అంటే శక్తి అంటే ఆ ఆత్మ అనేటటువంటి ఆ శక్తిని మనం పరలోకం వెళ్ళిన తర్వాతే చూడాలి తప్ప భూమి మీద దేవుని చూడగలమంటే చూడలేము. ఆయన స్వరాన్ని కూడా మనము వినలేము. అంటే ఈరోజు చాలామంది దేవుడిని చూశాను, ఆయన స్వరాన్ని విన్నానని చెప్తే నిజంగా అది అవివేకం అవుతుంది. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఆయన మనల్ని కన్నటువంటి తండ్రి, మనం నివసించడానికి ఈ ప్రకృతిని చేసినటువంటి పరలోకపు తండ్రి. ఓకే, ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.